ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేన్నైనా సహించగలరు. కానీ అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని, ఉదాసీనతను, పనిలో నిరాసక్తతను అస్సలు సహించరు. ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలా మంది మాత్రం విధి నిర్వహణలో ఉదాసీనతకు అవకాశం ఇస్తున్నారు. మంత్రివర్గ బాధ్యతల కంటే ఇతర పనులపై దృష్టి పెడుతున్నారని తెలుసుకొని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. మద్యం, ఇసుక దందాలపై ఉన్న దృష్టి పాలనాపరమైన పనులపై లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇంకా పూర్తిగా 6 నెలలు కాకుండానే పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. సంక్రాంతి పండుగ నాటికి మంత్రివర్గంలో మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కొంతమంది మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఏదైనా మేలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని చంద్రబాబుకు అంతర్గతంగా రిపోర్ట్ అందింది. 3-4 మంత్రుల తీరుపై చంద్రబాబు బాగా అసంతృప్తిగా ఉన్నారని, వారిని మార్చటం మినహా వేరు గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఈ దిశగా వారికి చంద్రబాబు ముందే నర్మగర్భంగా సందేశం కూడా ఇచ్చారట. హోంమంత్రి వంగలపూడి అనితను మంత్రివర్గం నుంచి తొలగించి వేరే బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అనిత హైదరాబాద్లో ఎక్కువ, అమరావతిలో తక్కువగా ఉంటున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన శాఖపై పట్టు సాధించేందుకు ఆమె ప్రయత్నించటం లేదని, పనితీరు మెరుగుపడటం లేదని విశ్లేషించుకుంటున్నారట. అసలు అనిత నిర్వహిస్తున్న శాఖపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ వెనక చంద్రబాబు మంత్రాంగం ఉందని కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా కామెంట్స్ చేస్తే ఎస్సీ సామాజిక వర్గంలో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని, అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ చేత మాట్లాడించారని ఒక టాక్ ఉంది. కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కూడా పదవీ గండం తప్పేలా లేదు. టెలికాన్ఫరెన్స్ లో మంత్రికి చంద్రబాబు చీవాట్లు పెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేర్చలేకపోతే ఇక ఏం పని చేస్తున్నావని చంద్రబాబు నేరుగా సుభాష్ ను నిలదీయటంతో ఆయన నీళ్లు నమిలారు. తర్వాత సుభాష్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా పోయిన పరువు మాత్రం వెనక్కి రాదు. చంద్రబాబు మనసులో ఆయన పట్ల పడిపోయిన నెగిటివ్ ముద్ర అంత త్వరగా చెరిగిపోదని భావించాల్సి ఉంటుంది. అంతమంది పోటీదారులున్నప్పటికీ తొలిసారి ఎమ్మెల్యే అయిన సుభాష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు, లోకేష్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన సుభాష్ ఆ దిశగా విఫలమయ్యారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో 2-3 నేతల నెత్తిన కూడా కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్గ కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా తమ పదవిని ఉపయోగించుకొని సొంత పనులు చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా సంక్రాంతి నాటికి ఏపీ మంత్రివర్గంలో ఆటం బాంబులు పేలటం ఖాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.